సార్ ఇప్పుడు నేను చెప్పే విషయం ఒకటే ఏంటంటే సార్, ఇప్పుడు నాలాంటి నిరుద్యోగ యువకులందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వద్దనుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం సార్. అయితే ఇక్కడ సమస్య ఏం జరిగిందంటే నాది ఇప్పుడు యాదాద్రి భువనగిరి డిస్టిక్ సార్. ఈ యాదాద్రి భువనగిరి డిస్టిక్ లో మన భువనగిరి కాన్స్టిట్యూషన్ నుంచి అంత ముందుకు పైలే శేఖర్ రెడ్డి ఉండే, ప్రజెంట్ కుమ్మం అనిల్ సార్ వచ్చిండు కాంగ్రెస్ నుంచి. అయితే ఈ కుమ్మం అనిల్ రెడ్డి సార్ని ఎందుకు తెచ్చుకున్నామంటే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అట్లా అని చెప్పి ఇప్పుడు యాక్చువల్గా అనిల్ రెడ్డి సార్ అడ్మినిస్ట్రేషన్ కూడా బాగుంది. కాకపోతే ఏమంటారంటే అనిల్ రెడ్డి సార్కి నేను చెప్పే విషయం ఒకటే ఏంటంటే సార్, మనకు అసెంబ్లీలో ఈ నిరుద్యోగుల పట్ల ఇలా గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాల పైన, నిరుద్యోగ సమస్యల పైన ఈ అనిల్ రెడ్డి సారు అసెంబ్లీలో లేవనెత్తాలని కోరుకుంటున్నా సార్. నేను ఆయనకు ఇచ్చేటువంటి విన్నపం ఒకటే సార్, నిరుద్యోగుల గురించి మాత్రం అసెంబ్లీలో లేవనెత్తండి. అది మాత్రం ఖచ్చితంగా అనిల్ రెడ్డి సార్కు నేను కూడా ఎన్నోసారి చెప్పినా, మళ్ళీ కూడా ఈ మీడియా ముఖంగా మీకు చెప్తున్నా సార్.